అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా మీకైతే ఇప్పుడు ఒక తోటనైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చెర్రీ ఫాము. ఇందులో అయితే మేము ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం మేము రావడం కూడా. ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ ఉన్నాయని చెప్పి అయితే మేమైతే ఫ్రూట్ పికింగ్ అయితే వచ్చినాము. ఇంకా ఫామ్లోకి ఎంటర్ అయ్యే ముందే మనమైతే చిల్డ్రన్కి అడల్ట్కి అయితే మనీ అయితే పే చేయాలి. ఈచ్ వన్ $5 అయితే ఉంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సేమ్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా ఫ్రూట్స్ మనం ఎన్ని పిక్ చేసుకుంటే దాన్ని బట్టి ఎన్ని కేజీస్ అయితే అన్ని కేజీస్కి $15 అయితే పే చేస్తూ ఉండాలి ఈచ్ కేజీకి అయితే. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇవన్నీ అయితే. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రీలోనే టేస్ట్ చేసాము ఇవైతే. కాయలు అయితే గుత్తులుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి, స్వీట్గా. మనం ఎన్నైనా తినేసేయచ్చు, ఇక్కడైతే తెంపుకుంటూ తినేసేయచ్చు. కావాలి అనుకుంటే ఇలాంటి బాస్కెట్ అయితే ఇచ్చినారు. ఈ బాస్కెట్లో అయితే వేసుకొని అయితే తీసుకొని వెళ్ళి మనం మళ్ళీ బై చేసుకోవాలి. బ్యాగ్ వచ్చేసి 6 kgs వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నారు. చూడాలి ఎన్ని తింటామో ఏంటి అనేది. ఇంక ఈ చెట్టుకైతే కాయలు ఏం లేవు, మొత్తం అయిపోయినాయి. ఈ పిక్ అయితే ఇంక ఈ చెట్టు కూడా అంతే, మొత్తం అయిపోయిన కాయలు అయితే. చాలా చెట్లు ఈ రోలో అయితే, నేను వెళ్తున్న రోలో అయితే ఏం లేవు కాయలు, 1-2 అట్లా అయితే ఉన్నాయి కాయలు. చెర్రీలో ఉన్న చెట్లకైతే కాయలు ఎక్కువగా ఏమీ లేవు. ఇంకా సీజన్ కూడా అయిపోవడానికి వచ్చేసింది ఇంకా చెర్రీస్ది. సో మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్తే ఉన్నాయేమో ఫ్రూట్స్ అని చెప్పేసి. అవుట్ సైడ్ చెట్లకైతే ఎక్కువగా లేవు. సైడ్స్కి నెట్ కూడా వేసేసి పెట్టినారు. ఇది 1-2 కాయలు ఉన్నాను కదా, ఇది ఇలా ఉన్నాయి అంతే. ఇంకొకటి 2 కాయలు, ఇది కూడా కొంచెం పాడైపోయినట్టుగా అలా ఉన్నాయి. లెట్స్ గో నాన్న, పద. బీఫ్ నువ్వు పిక్ చేయకన్నా, పిక్ చేసుకో ఫ్రూట్స్. నీకు వద్దా? తిను, అవి తిను. వేరే కలర్ ఉన్నాయా? ఇవి ఇంకా రైప్ కాలేగా వచ్చేవి. మేబీ ఇవి సోర్ అనుకుంటా. అదైతే పండలేదు, ఇందాక తింపిన ఫ్రూట్ అయితే పుల్లగా ఉంది. టైప్స్ ఆఫ్ చెర్రీస్ ఉన్నాయి ఇందులో అయితే. ఇందులో నేను సోరేమో అని చెప్పేసి అనుకున్నాను ఇందాక తెంపింది, బట్ అయితే అది కాదు, అది ఇంకా పండలేదు, అందుకోసమే అలా అనిపించింది. ఇక్కడ బర్డ్స్ కూడా ఫుల్ వస్తున్నాయి, మొత్తం అన్నీ తినేస్తున్నాయి ఫ్రూట్స్ అయితే. చెట్టుకు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఫ్రూట్స్ అయితే. బాగున్నాయి ఇవి. కొంచెం బాగున్నాయి, తెంపేస్తున్నాను నేనైతే ఇక్కడ. ఇక్కడైతే తెంపాను కొన్ని ఫ్రూట్స్. ఇక మా బాబు వస్తున్నాడు నా కోసం అని చెప్పేసి తీసుకున్నాను. కొన్ని తీసుకో చేతులు పట్టినాయా? పద. పిల్లలు షాప్ నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టంగా తినట్లేదు అని చెప్పేసి అయితే మేమైతే ఇలా ఫ్రూట్ పికింగ్ అయితే వెళ్తున్నాము. ఇలా వెళ్ళినప్పుడు అయితే కొంచెమైనా ఫ్రూట్స్ అయితే తింటున్నారు. అందుకోసం అని చెప్పేసి మాకు ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే వస్తే ఆ ఫ్రూట్ సీజన్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఫ్రూట్ పికింగ్కి. ఇంకా మాకు నియర్ బై ఉంటుంది ఇది కూడా ఫాము, సో అందుకోసం ఎవ్రీ టైం అయితే వెళ్తున్నాము. బాగుంది అది. చిన్న తెంపుకున్నాను, ఎక్కడ ఉన్నాయి? ఇదిగో ఇక్కడ లోపలికి ఉన్నాయి. ఇదిగో ఇది ఫుల్ రైప్ అయిపోయినాయి ఇందులో. ఏది నాట్ గుడ్? నాది వద్దు, వేరే తీసుకో. ఇది కొంచెం బాగున్నాయి, తుడుచుకొని తిన్నానా? మేము కూడా ఇంట్లో ఉంటే అసలు ఫ్రూట్స్ అనేది తీసుకొని తినము. అసలు బయటికి వెళ్తేనే ఇలా పిక్ చేసినప్పుడే తింటూ ఉంటాము కొన్ని అయితే. మా పాపకి చెర్రీస్ అంటే ఫుల్ ఇష్టం. ఫుల్ రష్ అయితే ఉంది ఈరోజు మేము వచ్చిన టైంకి అయితే. ఈరోజు కొంచెం మామూలుగా ఉంది ఎండ కూడా, సో అందుకోసమేమో మేబీ ఎక్కువ జనాలు ఉన్నారు. ఇక్కడ ఉన్నాయి నా నైట్ సైడ్ వచ్చి తెంపేసుకో. ఏమైంది? తెంపుకు వస్తలేదా? అందట్లే నీకు? చూడు ఫ్రూట్స్ బాగున్నాయి చూసి తెంపుకో.
నువ్వు లేదంటే మా అమ్మ చేతుల నుంచి తీసుకోలేదంటే డూ యూ లైక్ ఇట్? అన్నీ కాదు, కొన్ని తీసుకో 2-3 తీసుకో. అవి తుడుచుకుంటూ తినేసాయి. ఓకే, తెంపినమా, తినేసాయి. ఇంకెక్కడ తెంపేసుకుంటూ కొన్ని అయితే తింటున్నాము. టేస్ట్ ఎట్లున్నాయి? బాగున్నాయా? నువ్వు తెంపుకోపోయింది నాన్న. బాగున్నాయా? షాప్లో బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయా? ఇవి బెటర్ ఉన్నాయా? ఈ చెట్టుకైతే ఫుల్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్దగా మంచిగా ఉన్నాయి కాయలు కూడా. ఇంక చెట్టు దగ్గర చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, మంచి పెద్ద పెద్దగా ఉన్నాయి, మంచిగా రైప్ అయిపోయినాయి, ఫుల్ స్వీట్గా అయితే ఉన్నాయి. ఇంకొక చెట్టు కింద అయితే ఫుల్ ఫ్రూట్స్ అయితే కింద పడిపోయి ఉన్నాయి. ఇలా పట్టుకోగానే అలా పడిపోతున్నాయి. కొన్నేమో బర్డ్స్ వచ్చేసి తినేస్తున్నాయి, కొన్నేమో పుచ్చులు ఉన్నాయని చెప్పేసి పడేస్తున్నాము. ఇలా మేము నాకు తెంపుకున్నాను, ఇక్కడ నీకు అందుతున్నాయి కదా, అందుతే తెంపేసుకో. మరి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అంటే కొంచెం ఖరాబ్ కాకుండా మంచిగా ఉన్నాయి. అక్కడ దిక్కు చెట్లే కొంచెం ఖరాబ్ అయినట్టు ఉన్నాయి అవి. కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయి అవి. ఫ్రూట్స్ కూడా మంచిగా గుత్తులుగా సూపర్గా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకైతే లోపలికి వెళ్ళిన తర్వాతనే ఫుల్ ఫ్రూట్స్ అయితే కనిపించినాయి. అవుట్ సైడ్ చెట్లకైతే అసలు ఇన్ని కూడా కనిపించలేదు. అసలు చూస్తున్నారు కదా ఇంకెన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఒకటే చెట్టుకైతే కొన్ని వందల ఫ్రూట్స్ అయితే ఉంటాయి. చెట్టు చూడడానికి చాలా చిన్నగా ఉంది, కాకపోతే ఫ్రూట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకటే చెట్టుకి. ఇంకా మా బాబు ఫ్రూట్ పిక్ చేసుకుంటాం అంటే ఫొటోస్ తీస్తాను అని చెప్పేసి నిల్చొమ్మని చెప్పేసి అంటే ఎంత మంచిగా వచ్చి నిల్చున్నాడో మా బాబు అయితే. సూపర్గా నిల్చున్నాడు. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను మా బాబువి. ఒక్క కొమ్మకి ఒక 20 to 30 కాయల కంటే ఎక్కువగానే వస్తాయి. ఈ చెట్లకైతే బాగానే ఉన్నాయి. ప్రతి కొమ్మకి గుత్తులు ఇలా ఉన్నాయి. ఫుడ్ పికింగ్కి కూడా కొంతమంది ఇండియన్స్ వచ్చిండే పేరెంట్స్. సో వాళ్ళు ఇంకా మేము తెలుగు మాట్లాడుతుంటే ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే వచ్చి మాట్లాడుతున్నారు మా హస్బెండ్తో. మేమైతే ఇన్ని తెంపినాము. ఇది ఒక 1 kg వరకు ఎక్కువనే అయితే అనుకుంటున్నాను ఇవైతే. ఇంకా మా బాబు కూడా వెళ్ళిపోదాం వాటర్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉండే. సో ఇంకా అందుకోసం అని చెప్పేసి అయితే వెళ్ళడానికి అయితే బయటకైతే వస్తున్నాము. ఇవైతే వెయిట్ చెక్ చేయించుకొని ఎంతైనా ఏంటి అని చెప్పేసి చూడాలి. ఇంకా చూడండి ఎన్ని ఫ్రూట్స్, ఎంతమంది జనాలు ఉన్నారు అసలు ఇక్కడైతే. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా కనిపించినారు ఫామ్లో అయితే. వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడేసి ఇంకా మేము కూడా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఫుల్ మంది జనాలు ఉన్నారు ఈరోజు. ఇంకా హాలిడేస్ కాబట్టి జనాలు కూడా ఫుల్లో వచ్చినారు. ఇంకా నెక్స్ట్ టైం వద్దా? ఎందుకు? ఫామ్ అంటే నీకు ఇష్టం కదా, వెళ్దామన్నావు కదా నువ్వు. ఫామ్ వద్దన్నావు ఎందుకు? చెప్పు, ఎటు వెళ్దాము? ఎటు వెళ్దాం మళ్ళీ? స్ట్రాబెరీ ఫామ్కి వెళ్దామా? స్ట్రాబెరీ ఫామ్ వద్దు. ముందు కూడా ఏదో ట్రక్ వస్తుంది, అందులో వీళ్ళు ఫ్రూట్స్ తెంపడానికి వస్తున్నారు అనుకుంటా వాళ్ళైతే. సో మంచిగా ఉంది వెదర్ కూడా, మొత్తం చల్లగా అయిపోయింది కొంచెము. చాలా బాగుంది. మేము వచ్చినాక కాసేపు కొంచెం ఎండ అనిపించింది కానీ ఇప్పుడు మంచిగా అయిపోయింది వెదర్ కూడా. చూడండి అన్ని క్లౌడ్స్, అన్ని సౌండ్ ఇక ఫుల్గా ఉంది ఇక్కడైతే. ఇంకా రష్ వస్తూనే ఉన్నారు. ఇంకా నెక్ట్రెంట్స్ పీచెస్ కూడా ఉన్నాయి, బట్ వాటికి వెళ్తామో వెళ్ళమో చూడాలి. వెళ్తే ఒకవేళ వీడియో తీస్తాను వాటికి వెళ్తే.
మా బాబు ఏమో వద్దు అంటున్నాడు, ఇంకా వెళ్దాము అంటే అని చెప్పేసి అయితే ఇంటికి వెళ్దామా లేదంటే అటు వెళ్దామా అని చెప్పేసి అయితే చూస్తున్నాము. పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ హాలిడేస్లో అయితే వాళ్ళే పిక్ చేసుకొని వాళ్ళే తినడము, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఫీల్ అవుతారు. సో హాలిడేస్లో ఇక్కడికి ఇట్లా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే తీసుకురావచ్చు పిల్లల్ని. అలాగే ఫ్రెష్గా ఫ్రూట్స్ కూడా చెట్ల మీద నుంచి తెంపుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మేము చెర్రీస్, స్ట్రాబెర్రీస్, యాపిల్స్ ఆల్రెడీ వచ్చినాము, ఒకసారి 2 సార్లు వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ 3rd టైము ఫామ్కి రావడం అయితే. వెహికల్లో ఫ్రూట్స్ని అటు ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారనుకుంటా. ఇదైతే వెనకాల బాస్కెట్ ఉంది, అలాగే ట్రాక్టర్ కూడా ఉంది. ట్రాక్టర్ పైన కూడా ఏదో బొమ్మ పెట్టినారు చూడండి, డిఫరెంట్గా ఉంది కదా, భలే ఉంది కదా. ఒక మనిషి బొమ్మలాగా పెట్టినారు దీనిలో, అది డ్రైవ్ చేస్తున్నట్టు. ఇంక ఇదంతా ట్రక్, ఫ్రూట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. అదైతే ఇంకా ఇక్కడ ట్రాక్టర్ అయితే ఉంది అటు సైడ్, ట్రక్కులు, ట్రాక్టర్స్. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ ఏరియా ఇది. ఇంకా ఫుల్ రష్గా ఉంది, వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు జనాలు కూడా. ఇంకా ఇక్కడ ఇంకా అదర్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, బయట డైరెక్ట్గా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. రెడ్ యాపిల్స్, రాయల్ గల, గ్రీన్ యాపిల్స్. ఇది వచ్చేసి ఎల్లో నెక్ట్రైన్. ఇది కేజీకి ఎంత ఉంది అనేది నెక్ట్రైన్స్? 40 ఫర్ బాక్స్. ఎల్లో నెక్ట్రైన్ ఉంది. ఇంకా పీచెస్, వైట్ నెక్ట్రైన్. ఇది కూడా పీచెస్. ఇది ఆప్రికాట్స్. ఇవి ఆప్రికాట్స్. ఇవండి పీచెస్, నెక్ట్రైన్స్, ఆప్రికాట్స్, యాపిల్స్, మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగో, జుహిని, గార్లిక్ కూడా $25 per kg అని ఉన్నాయి. ఇవి వాటర్ మిలన్, లెమన్స్ కూడా ఉన్నాయి, జుహిని కూడా ఉన్నాయి. సో మా హస్బెండ్ బిల్ అయితే చేపించేసినారు. ఇంకా వెదర్ కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోతూ ఉండేసరికి బాబు ఇంకా అసలు తట్టుకోవట్లేదు. సో ఇంకా నెక్ట్రైన్స్కి, పీచెస్కి అయితే వెళ్ళట్లేదు. ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ ఎప్పుడైనా చూడాలి ఆ ఫ్రూట్ పికింగ్ అయితే. ఇప్పటి వరకు వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టేస్తే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.